గుంటూరు హైవేలో కోత చందోలు వరకే పరిమితం చేసే యోచనలో ఎన్హెచ్ఐ. ఇలాగైతే అమరావతికి అనుసంధానం కరువు. బాపట్ల జిల్లాలో నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేలో కోత పెట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తోంది. నిజాంపట్నం నుంచి గుంటూరు వద్ద కోల్కతా చెన్నై రహదారి వరకు కాకుండా కేవలం చందోలు వద్ద కత్తిపూడి ఒంగోలు హైవే కలిపితే చాలనే కొత్త ప్రతిపాదన తెచ్చింది. దీనివల్ల నిజాంపట్నం హార్బర్ కీలకమైనటువంటి కోల్కతా చెన్నై హైవేతో పాటు రాజధాని అమరావతికి అనుసంధానం ఉండదు. రాష్ట్రంలో నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లను జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రాజెక్టులు ఎన్హెచ్ఐ మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చందోలు, నారా కోడూరు మీదుగా గుంటూరు నగర శివారులోని బుడంపాడు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి వరకు 53 కిలోమీటర్ల మేర 4 వరుసల హైవే నిర్మాణానికి అధికారులు అలైన్మెంట్ సిద్ధం చేశారు. ఇంతలో ఎన్హెచ్ఐ కొత్త మెలికి పెట్టింది. హార్బర్ నుంచి ఎన్హెచ్ కలపడమే తమ లక్ష్యమని, ఇందుకోసం దగ్గరలో ఉన్న కత్తిపూడి ఒంగోలు ఎన్హెచ్లోని చందోలు వరకు 18 కిలోమీటర్ల హైవే నిర్మిస్తే చాలని సూచించింది. దీంతో ఈ అలైన్మెంట్ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో ఎన్హెచ్ఐ దేనికి మొగ్గు చూపుతుంది అనేది కీలకం కాబోతుంది. ఇందులో స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ లెక్క అయితే కనుక దగ్గరలో ఉన్న హైవేకి కలపాలన్నది. బాబు సర్కార్ తెలివిగా ఏం చేసిందంటే ఇక్కడ హైవే దాకా అన్నదైతే కనుక మొత్తం దారి రోడ్డు అంతా కూడా వాళ్ళ ఖర్చులతోనే అవుతుంది అన్నటువంటిది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే, మన ఖర్చు లేకుండా కేంద్రం ఖర్చు చేయిద్దామని ప్రయత్నించారు. అయితే వాళ్ళు దగ్గరలో ఉన్న హైవే అంటే కత్తిపూడి హైవేనే కదా అన్నటువంటిది చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే కేంద్రం మీద గడ్కరీ ఒప్పుకుంటే కనుక ఈ మిగతాది పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది.